హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఇండిపెండెన్స్ డే లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఇండిపెండెన్స్ డే వస్తుంది, ఇండిపెండెన్స్ డే మీద ఒక వీడియో చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే చాలా మంది కూడా ఇండిపెండెన్స్ డే గురించి అయితే చేసి ఉంటారు, కాకపోతే ఇది కొత్తగా న్యూగా ట్రెండింగ్ అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. మన యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకొని మనకు లిరికల్ యానిమేషన్లో మనకు న్యూ స్టైల్ లిరికల్ వీడియోని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికల్ను పెట్టుకొని ఒక అద్భుతమైన ఇండిపెండెన్స్ డే వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క ఛానల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్ కూడా విజిట్ చేసి ఈ వీడియోలో కూడా నేను ఇండిపెండెన్స్ డే వీడియో గురించి అయితే చేశాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కూడా విజిట్ చేసి ఆల్ మెంబర్స్ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఆల్ మెంబర్స్ సపోర్ట్ నౌ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లేయర్ ఎక్కువ అవుతే టైమింగ్ ఎక్కువ అవుతుంది, అందుకు నేనైతే ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేశాను. సో మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో 30 సెకండ్స్ అయినా మీరు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తే టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లాగ్ అనేది PNG టెక్స్ట్ అనేది ఇస్తాను. ఈ యొక్క టెక్స్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసాక మనకు ఫస్ట్ ఈ యొక్క ఫ్లాగ్ను కొద్దిగా మనకు స్క్రోల్ అప్ చేసి మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీ ఇష్టం, మీ చాయిస్ అది. సో నేనైతే ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి పాయింట్ అవుట్లో వచ్చేసి నేను రైట్ సైడ్లో వచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, సేమ్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి మీకు August 15th టెక్స్ట్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క టెక్స్ట్ లింక్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క టెక్స్ట్ను కూడా కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫుల్ స్క్రీన్ టెంప్లెట్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క టెంప్లెట్ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే,
సో చాలామంది కూడా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, నాకు డౌన్లోడ్ కావట్లేదని చాలామంది కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఒకటే, డౌన్లోడ్ అన్నీ అవుతాయి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఏవి రావు. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ అన్ని డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చింట, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా మనకు స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్అవుట్లు ఇచ్చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే రిమూవ్ చేశాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక అంటే మళ్ళీ ఇక్కడ ఇండిపెండెన్స్ డే టెంప్లెట్ అని ఇచ్చింట, ఆ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్గా మనకు ఇట్లా ఫుల్ స్క్రీన్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇలా వన్స్ మీరు డ్రాగ్ చేసి కరెక్ట్గా ఇట్లా పాయింట్అవుట్లు ఇచ్చేసి కొద్దిగా స్క్రోల్ అప్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఈ యొక్క లేయర్ను కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కరెక్ట్ యానిమేషన్ డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ అయితే నేను రిమూవ్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ ఇంకా మనకు ఇక్కడ మనకు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, యానిమేషన్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడతో మనకు ఒక టెంప్లెట్ అయితే డిజైన్ అయిపోయినట్టే. ఓకే, సో ఇక్కడతో ఇంకా నెక్స్ట్ ఏంటి, మన యొక్క ఫోటోస్ యాడ్ కావాలి. సేమ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనివ్వండి. సో ఇలా మొత్తం మీరు ఎన్ని ఇస్తారో అన్ని ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్కి నేను ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి కొద్దిగా కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్ లేక వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని ఇలా క్రాప్ చేసుకోండి. ఓకే, సో వన్స్ మీకు ఎంతలో కావాలో అంతలో క్రాప్ చేసుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఈ యొక్క ఫ్రేమ్లో సెట్ చేసుకోండి. ఓకే, సో కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. కొద్దిగా క్రాప్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ని కరెక్ట్గా ఆ యొక్క ఫ్రేమ్లో సెట్ చేసుకోండి. ఓకే, సో వన్స్ సెట్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్అవుట్ ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చేసాక సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గైస్, యానిమేషన్ అయితే ఎంత పవర్ఫుల్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది ఇండిపెండెన్స్ డే వీడియో. సో ఇప్పుడుతో ఒక టెంప్లెట్ అండ్ మన యొక్క ఫోటో ఓకే సెటప్ అయిపోయాయి. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి మీకు ఒక లిరికల్ వీడియో అని ఇచ్చింట, ఆ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా అలా కింది స్క్రోల్ చేసి మనకు అంటే క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ మనకి ఇక్కడ క్రోమాకి లెగ్ వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు కీ కలర్ వచ్చేసి మీరు ఎప్పుడైతే బ్లూ అని ఇస్తారో అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదండి. చాలామంది కూడా బ్రో నాకు క్రోమాకి వర్కౌట్ లేదు, నాకు రావట్లేదు అని ఉంటున్నారు. మీరు ఎప్పుడైతే బ్లూ అని టిక్ మార్క్ రైట్ ఇస్తారో అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. సేమ్ మళ్ళీ అదే లిరికల్ మీద టచ్ చేసి మనకు ముందు స్క్రోల్ చేయండి. ఓకే, సో యానిమేషన్ మనకు ఈ విధంగా వస్తుంది. వచ్చేసాక మీరు కొద్దిగా స్క్రోల్ అప్ చేసుకోండి, అంటే మనకు మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, మీరైతే రిమూవ్ చేయకండి, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేనైతే రిమూవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో చూడండి గైస్, ఇంక యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇట్లా ఫెస్టివల్కి కూడా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను చేస్తుంటా. ఓకేనా గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందా కూడా, నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.